మీరు ఈ చలికాలంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన జలుబు, ఆగని దగ్గుతో బాధపడుతున్నారా? 2025 చలికాలం నిజంగానే అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోవిడ్ తర్వాత మన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ ఇంకా బలంగా ఉండాలి కదా? మరి ఎందుకు ఈసారి ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు? దీని వెనుక ఉన్న నిజమైన 3 కారణాలు ఏమిటి? మరియు ఈ వైరస్లను ఎదుర్కోవడానికి మన ఇమ్యూనిటీని ఎలా సూపర్చార్జ్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. 2025లో తీవ్రత పెరగడానికి 3 ముఖ్య కారణాలు. మన అందరిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి, వైరస్ల తీవ్రత పెరగడానికి ఈ 3 అంశాలే ప్రధాన కారణాలు. కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ డెప్ట్. కోవిడ్ సమయంలో మనం మాస్కులు ధరించడం, లాక్డౌన్లో ఉండటం వల్ల చాలా సాధారణ జలుబు వైరస్లను కలవలేదు. దీనివల్ల మన శరీరం ఆ చిన్న వైరస్లతో పోరాడే జ్ఞానాన్ని తాత్కాలికంగా కోల్పోయింది. ఇప్పుడు ఆ వైరస్లన్నీ ఒకేసారి మనపై దాడి చేస్తున్నాయి. దీనినే సైన్స్ భాషలో ఇమ్యూనిటీ డెప్ట్ అంటున్నారు. అందుకే ఈసారి జలుబు త్వరగా తగ్గడం లేదు. వైరస్లలో వచ్చిన షిఫ్ట్. ప్రతి సంవత్సరం జలుబుకు కారణమయ్యే వైరస్లు కొద్దిగా రూపాంతరం చెందుతాయి. ఈ 2025లో ప్రబలుతున్న వైరస్ వేరే రకం స్ట్రెయిన్ అయి ఉండవచ్చు. మన శరీరం గతంలో దీనిని ఎదుర్కోకపోవడం వల్ల తొలిసారి బలంగా పోరాడాల్సి వస్తుంది. ముఖ్యంగా రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ లాంటివి కూడా చలికాలంలో బలంగా ఉంటాయి. విటమిన్ డి కొరత, వింటర్ డెఫిషియన్సీ. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. మన రోగనిరోధక శక్తికి అత్యంత ముఖ్యమైన విటమిన్ డి సూర్యరశ్మి నుంచే వస్తుంది. విటమిన్ డి లోపం కారణంగా ఇమ్యూన్ కణాలు సరిగ్గా పనిచేయలేవు. ఇది జలుబు మరియు ఫ్లూ బారిన పడే అవకాశాన్ని పెంచుతుంది. 2. ఇమ్యూనిటీని సూపర్చార్జ్ చేయడం ఎలా? కోవిడ్ వ్యాక్సిన్ కేవలం కోవిడ్ నుంచి కాపాడుతుంది, కానీ మీ మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడానికి మీరీ 3 సహజ ఫార్ములాలు పాటించాలి. గట్ హెల్త్, మీ ఇమ్యూనిటీ ఫ్యాక్టరీ. మన రోగనిరోధక కణాలలో దాదాపు 70% కణాలు కడుపులోనే ఉంటాయి. అందుకే మీ గట్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటే మీ ఇమ్యూనిటీ మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజూ పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాలు, ఫర్మెంటెడ్ ఫుడ్స్ మరియు పీచు పదార్థాలు, ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీ మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇదే మీ రోగనిరోధక శక్తికి మూల ఆధారం. పవర్ కాంబో, విటమిన్ సి ప్లస్ జింక్. జలుబు, దగ్గును త్వరగా తగ్గించడంలో ఈ 2 అద్భుతంగా పనిచేస్తాయి. విటమిన్ సి నిమ్మకాయలు, ఉసిరి, బ్రకోలీ ఇమ్యూన్ కణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. జింక్ వైరస్లను నిరోధించే శక్తిని పెంచుతుంది. రోజూ 1 గ్లాసు నిమ్మరసం, 1 కప్పు పాలకూర వంటివి మీ ఆహారంలో భాగం చేసుకోండి. హీలింగ్ స్లీప్, నిద్రలో శక్తి. మీ శరీరం రిపేర్ అయ్యేది, రోగనిరోధక కణాలు ఉత్పత్తి అయ్యేది మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడే. కనీసం 7-8 గంటలు నిద్రపోవడం వల్ల మీ ఇమ్యూనిటీ రెస్పాన్స్ పెరుగుతుంది. నిద్రలేమి, ఒత్తిడి హార్మోన్లను పెంచి మీ రోగనిరోధక శక్తిని నాశనం చేస్తాయి. ఈ 2025 చలికాలంలో వైరస్లతో పోరాడాలంటే కేవలం బయటి క్రీములు లేదా మందులపై ఆధారపడకుండా మీ ఇమ్యూనిటీ ఫ్యాక్టరీని, కడుపును బలంగా మార్చుకోండి. గాఢ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఈసారి జలుబుకు గురైతే ఏ ఒక్క సీక్రెట్ మీకు బాగా ఉపయోగపడింది? కమెంట్లలో తెలియజేయండి. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.